రెడీ అయిపోయిందండి. కీమా విత్ బీన్స్ అన్నమాట. రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉన్నప్పుడే తినండి. వింటర్లో కాస్త మనం తినగలిగినంత వేడిలో ఉన్నప్పుడే తినాలండి. ఏదైనా మన అన్నం కానీ చల్లటి పదార్థాలు తినకండి. ఫ్రిడ్జ్లో ఉంచినవి తినకండి. చాలా చెడుపు చేస్తుంది. అందరికీ న్యూమోనియా వంటి రోగాలు ఎక్కువగా వస్తుంది. ఉబ్బసము, న్యూమోనియా. అందుకని వేడి వేడిగా ఉన్నప్పుడే మనము ఎంత తినగలుగుతామో అంత వేడిలో తినండి. మరి వేడి అంటే గొంతు కాల్చుకున్నట్టు కాదు. తినగలిగినంత వేడిలో తినండి. వేడిగానే తినండి. ఏ పదార్థాలైనా ఫ్రిడ్జ్లో ఎక్కువ ఉంచొద్దు. ఫ్రిడ్జ్ పదార్థాలు దూరం చేయండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే. ఈరోజు కీమా కోసం కట్టుకుని చేసినాను. ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ అండి, పచ్చిమిరపకాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పెట్టుకున్నాను. చూడండి, బీన్స్ వేస్తున్నాను నేను. కీమాలో అంతా కడిగి శుభ్రంగా పెట్టుకుంటున్నాను. కీమా చూడండి కడిగి ఇందులో పెట్టేసాను అనమాట. జల్లి దీంట్లో పెట్టేస్తే నీళ్ళంతా వెళ్ళిపోతుంది. నీచు వాసన ఉండదండి. కీమా ఇప్పుడు వేస్తున్నాను. ఎప్పట్లాగే ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఎర్రగా అంటే కాదు, మెత్తబట్టే చాలన్నమాట. ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాగో ఉల్లిపాయ కీమాతో పాటు మళ్ళీ కుక్ అవుతుంది. అందుకని కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలండి. మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. బిర్యానీలు కూడంటే బ్రౌన్ ఆనియన్స్ కావాలి. దీనికి అవసరం లేదన్నమాట. ఉప్పు వేసుకుంటే తొందరగా నలుగుతుందండి. ఇది మెత్తపడతాయి అన్నమాట ఉల్లిపాయలు. నీళ్ళతో సంబంధించింది కదా ఉల్లిపాయ, అందుకే తొందరగా వేగదు. దీనికి ఉప్పు వేసుకుంటారు. అదే మనం బ్రౌన్ ఆనియన్స్ కావాలనుకుంటే కొద్దిగా పంచదార కూడా వేస్తే ఎర్రబడుతుందండి, బ్రౌన్ అవుతాయి. కాకపోతే ఇప్పుడు అవసరం లేదు, మనకు బ్రౌన్ కావాల్సింది. మెత్తగా అయితే చాలన్నమాట. కాస్త రంగు తేలి పచ్చివాసన పోయి కాస్త రంగు తేలితే చాలన్నమాట. చూడండి, ఇలా కలర్ మారితే చాలండి. ఇది ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు కీమా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసేస్తున్నాను. కాయగూరకు కూడా పట్టాలి కాబట్టి బీన్స్ కూడా పడుతుంది. ఒక 400 గ్రామ్స్ బీన్స్ పడుతుంది. అందుకని 1.5 స్పూన్, 1.5 స్పూన్ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. టమాటా కూడా వేసుకుందామండి ఇందులో. ఇప్పుడు ఈ కీమాలో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయే వరకు మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు పెట్టేసామంటే తర్వాత నూనె పైకి వెళ్తే అప్పుడు ఉప్పు కారం వేసుకుంటామండి. చూడండి, నూనె పైకి వచ్చింది కదండి. ఈ నీటి వాసన అంతా పోతుంది అన్నమాట. కీమాలో ఉన్న నీళ్ళంతా పోయింది కాబట్టి ఇప్పుడు బాగా వేగింది ఇది. ఇప్పుడు ఉప్పు, కారము, పసుపు వేసుకుందాం. ఉప్పు కొద్దిగా వేసాము ఉల్లిపాయల కోసము. ఇప్పుడు మసాలాలండి. ఇది ఉప్పు, కారం, పసుపు, నాన్ వెజ్ కంపల్సరీ వేయాలండి. మిగతా వాటికి కూడా వేస్తే మంచిది. రోజు పసుపు తింటే క్యాన్సర్ నివారణ కాబట్టి మనం పసుపు వాడాలండి. డైలీ మన దీంట్లో వాడాలి. దైనందిన కార్యక్రమంలో పసుపు భాగంగా చేసుకోవాలి. కారము 2 స్పూన్స్ అండి.
ఎందుకంటే బీన్స్ పడుతుంది కాబట్టి వేసుకున్నప్పుడు పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటానండి. తర్వాత చివరిలో గార్నిష్ కోసం కూడా వేసుకుంటాను. బీన్స్ కడిగి శుభ్రంగా పెట్టానండి. ఇప్పుడు బీన్స్ కూడా వేసుకుంటాను అనమాట. ఎందుకంటే కీమా కాబట్టి దీంతో పాటు వేసుకోవచ్చండి. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే ఒక 2-3 విజిల్స్ సరిపోతుంది. కీమా కాబట్టి ఉడికిపోతుంది, బీన్స్ కూడా ఉడికిపోతుంది. ఎక్కువ నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది 2 నిమిషాలు మూత పెట్టి పెట్టేద్దాము. పచ్చివాసన పోతుంది కదా కాయ కొడితే. అప్పుడు మళ్ళీ చూడండి, బీన్స్లో పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు వచ్చింది. మొత్తం కలుపుకొని కింద మీదంతా కొబ్బరి పాలపొడి వేసుకుంటున్నానండి. రెండు స్పూన్లు వేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరి, ఒక గ్లాస్ చాలండి, అయిపోతుంది. ఒక 3 విజిల్లకు కీమా బీన్స్ రెడీ. వేయవలసినన్ని వేసేసాము. చివర్లో మాత్రము కొత్తిమీర ఒకటి ఉంది, అది దించిన తర్వాత వేసుకుందాము. ఇప్పుడు 3 విజిల్లకు కుక్కర్ పెట్టేసినామంటే మూత పెట్టి అయిపోతుందండి.